హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఫ్రూట్స్ వేసి పెరుగన్నాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. పెరుగన్నం తయారు చేయడానికి నేను ఈ గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని నేను ఇదే గ్లాసుతోటి 2.5 గ్లాసుల నీళ్లు వేసి అరగంట సేపు నానబెట్టుకున్నాను. అదే గ్లాసుతోటి నేను పాలు తీసుకున్నాను. ఈ పాలను కూడా ఇందులో వేసి ఈ అన్నాన్ని మనము బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ అన్నాన్ని నేను కుక్కర్లోనే ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా అన్నం మెత్తగా ఉడికిపోయింది. దీనిని వేడిగా ఉన్నప్పుడే మనము ఒక గరిటెను తీసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము దీనిని చల్లార్చి ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. పెరుగన్నంలోనికి వేయడానికి ఇప్పుడు మనము తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు రెడీ చేయడానికి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపులోనికి నేను కొద్దిగా మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పు కొద్దిగా వేగాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. చిన్న అల్లం ముక్కని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. దీన్ని కూడా దీంట్లో వేస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు అండి, ఈ విధంగా చివరలు కట్ చేశాను. వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. మనము తాలింపులు వేసిన తాలింపు సరుకులు అన్నీ వేగిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చల్లారిన అన్నంలోనికి నేను మనం రెడీ చేసుకున్న తాలింపును వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగన్నం తయారు చేయడానికి నేను ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాసుతోటి 3 గ్లాసులు చిక్కటి పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు క్వాంటిటీ అనేది మీరు తినేదాన్ని బట్టి కూడా తీసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ కూడా చేసుకోవచ్చును. ఈ పెరుగుని మనము బీటర్ తోటి కొద్దిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగుని మనము రెడీ చేసి ఉంచుకున్న అన్నంలోకి నెమ్మదిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోనికి కొన్ని యాపిల్ ముక్కలండి తొక్క తీసుకోసుకున్నాను, వీటిని వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను సీడ్లెస్ నల్ల ద్రాక్ష వేస్తున్నానండి. నల్ల ద్రాక్ష మాత్రమే వేయాలి. కొద్దిగా ఒలిచిన దానిమ్మ గింజలు వేస్తున్నాను. ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం వీటిని కొద్దిగా కలుపుకోవాలి. ఫ్రూట్స్ వేసి చేసిన పెరుగన్నం రెడీ అయిపోయింది. ఈ పైన గార్నిష్ కోసం నేను కొన్ని దానిమ్మ గింజలు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.